మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసమిచ్చుచు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో తెలియజేసినది ఏమనంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 27-28 వచనాలు, భూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాది, అన్యజనుల ఏలువాడు ఆయనే. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఇంటిని ఎడల ఇది మీకు కలుగును. పౌలును అను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38-39 వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమా నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీలోను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 3వ వచనం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, కొత్త విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చివరిగా ఒక మాట, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు తండ్రి. మీరే సర్వాధికారి అయిన దేవుడే ఉన్నారు తండ్రి. మీరే తప్ప దేవుడు ఇంకెవరు లేరు ప్రభావ. దాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.